హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో అదేంటంటే ట్రాన్స్లేట్స్ ఆఫ్ ద రూట్స్ అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్రాబ్లం. సో ఇది థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో 7 మార్క్స్కి వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే జస్ట్ మీకు 3 ఎక్క వస్తే చాలు, అంటే థర్డ్ మల్టిప్లికేషన్ వస్తే చాలు. చాలా సింపుల్గా ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. సో ఇక సొల్యూషన్ అని పెట్టి నేను స్టార్ట్ చేస్తున్నాను. సో స్టెప్ బై స్టెప్ చెప్తాను, సో నేను జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనకు ఒకసారి క్వశ్చన్ చదువుకుందాం, ఎందుకంటే మొత్తం మ్యాటర్ అనేది క్వశ్చన్లోనే మనకు ఉంటుంది. మనం ఏం ఫైండ్ చేయాలి, మనకు ఏ వాల్యూస్ ఫైండ్ చేయాలనేది మన క్వశ్చన్లోనే ఉంటుంది. సో ఫైండ్ ద పాలినామియల్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ట్రాన్స్లేట్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x power of 5 minus 4x power 4 plus 3x square minus 4x plus 6 equals to 0 by minus 3 అనేది ఉంది. సో ఈ ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు కేవలం 2 స్టెప్పులో. సో ఈ 7 మార్క్స్ ప్రాబ్లం కాబట్టి ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఫస్ట్ గివెన్ దట్, ఏ ప్రాబ్లంకైనా గివెన్ దట్ రాసుకోవాలి. సో గివెన్ దట్ రాసుకుంటే మనకు అడిషనల్గా 1-2 మార్క్స్ యాడ్ అవుతాయి. సో మనకేం ఇచ్చారంటే x పవర్ 5 మైనస్ 4x పవర్ 4 ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 బై -3 అన్నారుగా. సో ఈ -3 ఏంటనేది మీకు డౌట్ వస్తే, అసలు ఈ -3 ఏంటంటే f ఆఫ్ x ఈక్వల్స్ టు -3 అనేది. సో ఇప్పుడు దాన్ని కూడా రాసుకుందాం ఒకసారి. సో అదొక ఫంక్షన్ అన్నట్టు, f ఆఫ్ x ఈక్వల్స్ టు -3. సో f ఆఫ్ x వాల్యూ వచ్చేసి -3, అది మనకి క్వశ్చన్లోనే ఇస్తాడు. సో ఇప్పుడు దీన్ని ఈక్వేషన్గా రాసుకుందాం ఒకసారి. అంటే f ఆఫ్ x ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. అంటే ఈ -3ని లెఫ్ట్ సైడ్ పంపించాను, సో అది ప్లస్ అయిపోయింది. సో ఇది ఒక ఈక్వేషన్. సో ఇక్కడ x వాల్యూ ఏంటి, -3 కదా. సో లెఫ్ట్ సైడ్ పంపించాం కాబట్టి అది ప్లస్ అయిపోయింది. సో అంటే మనం ఇప్పుడు ప్లస్తో దీన్ని డివియేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను, -3 ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ పంపిస్తే +3 అయిపోయింది. సో ఇది ఒక ఫంక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ కాన్స్టాంట్ వాల్యూ 3, సో +3. అదే కాకుండా ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే, క్వశ్చన్లో మనకు -3 ఇచ్చాడు అనుకోండి, +3తో డివిజన్ చేయాలి. +3 ఇచ్చాడు అనుకోండి, -3తో డివిజన్ చేయాలి. అదే కాకుండా +5 అని 10 అని అలా ఏదైనా ఇస్తే దానికి ఆపోజిట్ సింబల్తో మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో క్లియర్, అర్థమైందా? సో మనకి ఇప్పుడు ఈక్వేషన్ వచ్చింది, దీన్ని డివియేషన్ చేయాలి. అది కూడా -3 ఉంది కాబట్టి +3తో మనం డివియేషన్ చేయాలి. సో మీరు ఈ ఈక్వేషన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక మిస్టేక్ అనేది ఉంది. సో అదేంటనేది ఒకసారి మీరు చూడండి. ఇక్కడ x పవర్ 5 ఉంది, -4x పవర్ 4 ఉంది. సో దాని తర్వాత 3x స్క్వేర్ ఉంది, అంటే పవర్ 3 ఏమైంది ఇక్కడ. సో పవర్ 3 అనేది వాడు క్వశ్చన్లోనే ఇవ్వలేదు. సో పవర్ 5 ఉంది, 4 ఉంది, వెంటనే 2 ఇచ్చేసాడు, బట్ 3 అనేది ఇవ్వలేదు. సో ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. పవర్ 3 క్యూబ్ లేదు, 3 లేదు, కాబట్టి మనం ఎలా సాల్వ్ చేయాలని చాలామందికి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్, టెన్షన్ ఉంటుంది. సో అలా ఇచ్చినప్పుడు మనం ఎలా రాసుకోవాలంటే, సో x పవర్ 5 మైనస్ 4x పవర్ 4, ఇక్కడ మైనస్ అయినా ప్లస్ అయినా, సో నేనైతే ప్లస్ రాస్తున్నాను, మీరు మైనస్ అయినా రాసుకోవచ్చు, -0x క్యూబ్ రాసుకోవచ్చు. సో 0x క్యూబ్ రాసుకుంటే మనకు అన్ని వాల్యూస్ 0 అవుతాయి కాబట్టి అదే కాన్స్టాంట్ సేమ్ ఇదే వాల్యూ ఉంటుంది 0 క్యూబ్ రాసుకుంటే. సో అందులో నేను 0x క్యూబ్ రాసుకున్నాను. సో 0 ఇంటూ సంథింగ్ మల్టిప్లై చేస్తే అది 0 ఉంటుంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అయిపోతుంది. సో 0x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. సో ఇది కరెక్ట్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకు x క్యూబ్ ఇవ్వలేదు కాబట్టి నేను 0x క్యూబ్ రాసేసుకున్నాం. సో అలా అయితే అన్ని పవర్ సేమ్ ఉంటుంది, అంటే 5 4 3 2 మంచి ఆర్డర్లో ఉంటుంది, అండ్ ఈక్వేషన్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఈ ఈక్వేషన్కి బ్యాలెన్స్ సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని తీసుకోవాలి. సో అండ్ దాన్ని +3తో
డివిజన్ చేయాలి. సో అదేలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ నేను x⁴ యొక్క కాన్స్టాంట్ తీసుకుంటున్నాను అండ్ x⁴ యొక్క కాన్స్టాంట్ తీసుకుంటాను, x³ యొక్క కాన్స్టాంట్ అండ్ x² యొక్క కాన్స్టాంట్, వీటి x యొక్క కాన్స్టాంట్స్ అన్ని తీసుకుంటున్నాను. సో జస్ట్ x యొక్క కాన్స్టాంట్ కాదు, కోఎఫిషియంట్. సో కోఎఫిషియంట్స్ ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఏంటి 1. సో 1 అండ్ కొంచెం గ్యాప్ తీసుకొని రాయండి. x⁴ యొక్క కోఎఫిషియంట్ -4, x³ ఒకటి 0, x² 3, సో 3 అండ్ xకి -4, లాస్ట్ కాన్స్టాంట్ 6. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా వేసుకొని, సో -3 కదా, సో దాన్ని మనం +3తో సింబల్ మార్చి ఇచ్చిన నెంబర్తో మనం మల్టిప్లికేషన్ చేయాలి. డివిజన్ చేయాలి. సో ఇప్పుడు ఎలా చేయాలంటే స్టార్టింగ్ 0తో, ఏదైనా 0తో స్టార్ట్ చేయాలి. సో అది దీని రూల్ అన్నట్టు. సో 1 అండ్ 0, 1 + 0 1. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మంచిగా. 3 × 1, 3 1s 3 ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ -4 ఉంది, +3 ఉంది. సో దీన్ని ఈక్వల్ చేస్తే -1 వస్తుంది. సో -4 నుంచి 3 తీసేస్తే -1. సో మళ్ళీ 3 × -1 -3. సో +0 -3, దీన్ని సాల్వ్ చేస్తే -3 వస్తుంది. అండ్ 3 × -3 -9. సో +3 ఉంది, -9 ఉంది, సో -6. సో 3 × -6 -18. ఓకే, అండ్ -4 -18, సో -22. సో అర్థమైందా? -22. సో యాజ్ ఇట్ ఈజ్ 3 × -22 -66, అది ఇక్కడ రాసుకోవాలి. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే ఇక్కడ -60 వస్తుంది. సో ఇప్పుడు ఒక బ్రాకెట్ వేసుకోవాలి దీనికి. సో ఇలా బ్రాకెట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ దీనిలాగానే మళ్ళీ సో ఇంకో రో అనేది వేసుకొని, కాలం వేసుకొని రో. సో మళ్ళీ 0తో స్టార్ట్ చేయాలి. సో 1 + 0 1. సో 3 ఇక్కడ రాసుకోవచ్చు మళ్ళీ. సో 3 × 1 3, సో 2, 3 2s 6. సో ఇక్కడ రిమైనింగ్ 3 ఉంటుంది. 3 3s 9, ఇక్కడ రిమైనింగ్ 3 ఉంటుంది. 3 3s 9. ఓకే, సో 9 ఉంటుంది. అండ్ సో ఇప్పుడు మైనస్ చేస్తే అండ్ 10 ఉంటే 22 13. ఎస్ 13. ఓకే, సో 13 + 19 అంటే 22. సో 12. సో ఇక్కడ ఇలా డబ్బా వేసుకోవడం మర్చిపోయాను. ఎస్ మళ్ళీ 3తోనే. సో 0 1 ఉంటుంది. 3 1s 3, సో 5 అండ్ 3 5s 15 18. సో 18 3s 36 అండ్ 36 ఒకసారి మళ్ళీ ప్లే చేసుకుందాం డౌట్. సో 4 2 ఉంటుంది 54. సో 54. సో ఇక్కడ 57. ఓకే, ఎస్ 57. సో మళ్ళీ యాజ్ యూజువల్ 0 మళ్ళీ 1 ఉంటుంది. సో 3 1s 3, ఇక్కడ 8, 3 8s 24. 24 + 18 + 24 42. ఎస్ 42. ఓకే, అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకో బాక్స్ వేసుకొని 3 0. సో 3 1s 3, సో 11 ఉంటుంది. మళ్ళీ బ్రాకెట్ వేసుకోవాలి. సో 3.
సో 0 చేస్తే 1 ఉంటుంది అంతే. సో అంతే. దాని తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వరకు రాస్తే సరిపోద్ది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీనికి నెంబర్స్ వేసుకుంటూ పోతున్నాను. సో అన్నిటికీ నెంబర్స్. సో నెంబర్స్ వేసుకుంటూ పోతే ఇక్కడ దీంతో స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఒకటి వేస్తున్నాను డబ్బా. సో ఇప్పటి వరకు అయిపోయింది. సో ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఈక్వేషన్ ప్రకారంగా రాసుకోవాలి. సో దీనికి నేను A0 అని పేరు ఇస్తున్నాను. A0. సో 90 కాదు, A0, A1, A2, A3 అండ్ 13కి A4, దీనికి A5. సో పవర్ 5 ఉంది కాబట్టి మనకు A5 అనేది లాస్ట్ వచ్చింది. సో అదే 4 ఉంటే A4 వరకే వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం రాసుకుంటూ వెళ్ళాలి. సో అదేంటనేది అది ఎలా రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో దానికి ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా కాదు, జస్ట్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇవి ఎక్స్ అనుకోండి. అంటే 1 అనేది 1 ఈక్వల్స్ టు ఎక్స్. సో ఇవి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్సెస్. సో ఎక్స్ పవర్ 5కి ఇది కోఎఫిషియంట్, ఎక్స్ పవర్ 4కి ఇది కోఎఫిషియంట్, అండ్ ఎక్స్ పవర్ 2కి ఇది కోఎఫిషియంట్. అలా అన్నట్టు ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఫస్ట్ A0 ఏంటి 1. సో అంటే ఎక్స్ పవర్ 5 ప్లస్ 11 ఎక్స్ పవర్ 4. ఓకే. దాని తర్వాత A2 ప్లస్ 42 ఎక్స్ పవర్ క్యూబ్, అండ్ దాని తర్వాత 57 13. సో ప్లస్ 57 ఎక్స్ స్క్వేర్, దాని తర్వాత మైనస్ 13x, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 60. A5 మైనస్ 60. సో మైనస్ 60 ఈక్వల్స్ టు 0. సో ఇదే మనకు వచ్చిన ఈక్వేషన్. ఎక్స్ పవర్ 5 ప్లస్ 11 ఎక్స్ పవర్ 4 ప్లస్ 42 ఎక్స్ క్యూబ్ ప్లస్ 57 ఎక్స్ స్క్వేర్ మైనస్ 13x మైనస్ 60 ఈక్వల్స్ టు 0. సో ఇదే మనకు క్వశ్చన్లో ఫైండ్ ద పాలినామియల్ ఈక్వేషన్ అన్నాడుగా. సో ఈ ఈక్వేషన్ని మనం ఫైండ్ చేయాల్సి ఉంది. సో దీంతో మనకు 7 మార్క్స్ది అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయాయి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో. సో నెక్స్ట్ మనం 2 మార్క్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ వరకు మీరు చూస్తే థ్యాంక్స్. అండ్ ఈ ప్రాబ్లమ్స్ని ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి, చాలా సింపుల్గానే ఉంటుంది. సో 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.